హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనిక. సో, యెస్, థంబ్‌నెయిల్ చూసారు కదా! యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటి అనంటే, ఆహ్, మా బాబుకి జెనెటిక్ ప్రాబ్లమ్ ఉంది. లైక్ నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. బట్ ఇన్ డీటెయిల్డ్‌గా చెప్పలేదనమాట. సో, ఈరోజు అదే నేను మాట్లాడదాం అనుకుంటున్నా అనమాట. ఎందుకు అనంటే, మేము అంటే మాకు ఒక 4 మంత్స్ అంటే మేలో తెలిసింది వాడికి ఇలా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి. అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. సో, ఆల్మోస్ట్ 4 మంత్స్ అయిపోయిందనమాట మాకు తెలిసి. అప్పుడు మేము చాలా ఆహ్, అంటే ఆ ప్రాబ్లమ్ తెలిసిన తర్వాత చాలా గూగుల్‌లో చేసాం. యూట్యూబ్ చాలా రీసెర్చ్ చేసామనమాట. బట్ వి డి నాట్ గెట్ అ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. సో, అందుకని ఆహ్ అనుకున్నామనమాట. ఒకవేళ ఫ్యూచర్‌లో మనం ముందే ఉంటది కదా! మనకి యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయాలి అని. సో, క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రం వి వాంటెడ్ టు క్రియేట్ అవేర్‌నెస్. సో, ఆహ్, అసలు ప్రాబ్లమ్ ఏంటి? నేను దాని సింప్టమ్స్ కానీ, మెడికేషన్ అదంతా ఈ వీడియోలో ఉంటుంది. సో, ఆహ్, మీతో షేర్ చేయాలి అని చెప్పి అంటే ఐ వాంటెడ్ టు క్రియేట్ అవేర్‌నెస్ అనమాట. అందుకని ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఆల్సో కొంచెం ఆహ్, మేము ఎలా ఇప్పుడు అప్పుడెలా తీసుకున్నాం తెలియగానే, ఇప్పుడెలా ఆహ్, ఎంత స్ట్రాంగ్ అయ్యాం అన్నీ ఈ వీడియోలో మాట్లాడతాం. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే, సో అవునండి. బాబుకి ఇప్పుడు 2 ఇయర్స్. వాడికి జెనెటిక్ ప్రాబ్లమ్ ఉంది. సో, జెనెటిక్ ప్రాబ్లమ్ అంటే అది పుట్టినప్పుడే ఉంటుందనమాట. సో, ప్రాబ్లమ్ పేరేంటంటే అది సిస్టినోసిస్ అనమాట. యెస్, ఇట్ ఈస్ సిస్టినోసిస్. యాక్చువల్లీ సిస్టినోసిస్ అంటే ద మెయిన్ ఎఫెక్ట్ కిడ్నీ మీద అనమాట దాని ఎఫెక్ట్. సో, ఏమైపోద్దంటే వాళ్ళకి ఇప్పుడు మనకి ఎలా నార్మల్‌గా కిడ్నీ చేసే పనేంటి అంటే, మనం తినే ఫుడ్‌ని ఫిల్టర్ చేస్తది. సో, అంటే ఫుడ్‌లో ఉన్న గుడ్ అంతా మనం తీసుకొని నార్మల్‌గా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా చెప్తున్నా. సో, ఫుడ్‌లో ఉన్న మంచంతా మన బాడీకిచ్చి ఆహ్, వేస్ట్ అంతా అంటే అంటే అవసరం లేనిదంతా మన యూరిన్‌లో కానీ అలా లైక్ మోషన్‌లో గానీ పోతదనమాట. యూరిన్‌లో పోతూ ఉంటది. సో, ఇక్కడేమైపోద్దంటే అంటే ఈ సిస్టినోసిస్ ఉన్న వాళ్ళకి ఆహ్, రివర్స్‌లో జరుగుతది ఫంక్షనింగ్. అంటే మ బ్యాడ్ అంతా వాళ్ళ బాడీలో ఉండిపోద్ది. మంచంతా ఫుల్ మొత్తం యూరిన్‌లో పోతదనమాట. సో, అందుకని వాళ్ళు హైట్ అండ్ వెయిట్ వాళ్ళ ఏజ్‌కి ఉండాల్సినంత ఇప్పుడు 2 ఇయర్స్ బేబీ అంటే మా మా బాబు ఇప్పుడు 2 ఇయర్స్‌లా ఉంటాడనమాట. ఆహ్, అంటే స్లోగా ఉంటది గ్రోత్. 1 ఇయరో, 9 మంత్స్ బేబీలా ఉంటాడు. మీరు ఒకవేళ చూస్తే వీడియోస్ ఐ డోంట్ నో ఇఫ్ హౌ హి ఈస్ విజిబుల్ ఇన్ ద వీడియోస్, కానీ బయటైతే అలానే ఉంటాడు. సో, అదనమాట మెయిన్ ఫస్ట్ థింగ్. సో, కిడ్నీ ఫంక్షనింగ్ అనేది రివర్స్‌లో ఉంటది వీళ్ళకి. ఈ సిస్టినోసిస్ ఉన్న వాళ్ళకి. సో, అండ్ ఆహ్, నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్స్ కోసమొస్తే యాక్చువల్లీ 5 ఇయర్స్ బ్యాక్ అయితే దీనికి మెడిసిన్ అంటూ ఏం లేదంట. అంటే వేరే కంట్రీస్‌లో ఉంది. బట్ ఇండియాలో అయితే అంటే ఇంకా రాలేదు. నాకెలా తెలిసిందంటే యాక్చువల్లీ ఆహ్, ఈ ప్రాబ్లమ్ మాకు తెలిసిన తర్వాత అంటే బాబుకుంది అని తెలిసిన తర్వాత నేను ముగ్గురు 3, 4 మెంబర్స్ దగ్గర విన్నా. అంటే ఒక్కళ్ళకైతే సేమ్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్. ఇంకో ఇద్దరికైతే ఆహ్, దీంట్లోనే నెఫ్రోటిస్ సిండ్రోమ్ అని ఒకటుంటది. అదేంటంటే సేమే. అంటే వాళ్ళకి కూడా ప్రోటీన్ అంతా పోతూ ఉంటదనమాట. కానీ మెడిసిన్స్ వాళ్ళకి ఇండియాలో అవైలబుల్ ఉంటాయి. ఇండియాలోనే దొరుకుతది అండ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మా బాబుకి వచ్చేసరికి ఏంటంటే, ఈ సిస్టినోసిస్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ కూడా ఇండియాలో దొరకదండి. ఆహ్, యాహ్! సో, ఇండియాలో దొరకదనమాట మెడిసిన్. మేము యూరోప్ నుంచి తెప్పిస్తున్నాం ప్రెజెంట్. అండ్ అది కూడా ఒక్క కంపెనీ వాళ్ళు మాత్రమే యూరోప్ అంటే ఇలా మెడిసిన్ సప్లై చేస్తున్నారు. అంటే మనం వాళ్ళకి పే చేసి వాళ్ళ చేత తెప్పించుకోవడమే అంతే. అదొక్కటే సోర్స్ ఉంది ప్రస్తుతానికి. ఆహ్
మెడికేషన్స్ అయితే ఇది. అండ్ లైక్ ఇంకొక సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళకి ఏమంటారు, దాహం, థర్స్ట్ ఎక్కువగా ఉంటదంట. సో, మా బాబుకైతే అలా అంత వాటర్ ఏం తాగడు కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది కదండీ! సో, అలా అనమాట. సో, మెడిసిన్స్ అయితే అండ్ దీనికి క్యూర్ అయితే లేదు. యాహ్! సో, దీనికి క్యూర్ అనేదే లేదు యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే. కానీ ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్‌ఫుల్ టు గాడ్ అట్‌లీస్ట్ వి హావ్ మెడిసిన్స్ ఫర్ ఇట్. సో, మెడికేషన్ ఉంది. ఐయామ్ హ్యాపీ ఫర్ దట్. 5 ఇయర్స్ ముందైతే అసలు మెడిసిన్స్ కూడా లేదంట. బికాస్ సేమ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నా కదా! సో, వాళ్ళు కూడా ఇప్పుడు చాలా హ్యాపీ, ఎందుకంటే మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి. అట్‌లీస్ట్ మెడిసిన్ ద్వారా అయినా వాళ్ళకి కొంచెం అంటే ఇప్పుడు మెడిసిన్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. సో, ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్. అండ్ కిడ్నీస్ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది యాక్చువల్లీ లైక్ ఇదేంటంటే మొత్తం ఆ బ్యాడ్ అంతా ఫుల్ బాడీ పార్ట్స్‌లో ఉండిపోద్ది. ఫస్ట్ అయితే కిడ్నీస్‌కి, తర్వాత ఐస్‌కి ఎఫెక్ట్ అవుతదంట. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంకా తెలీదు అంతగా. సో, ఫర్దర్‌గా ఐస్‌కి ఎఫెక్ట్ అవుతది అన్నట్టు డాక్టర్స్ చెప్పారు. సో, ఐస్‌కి కూడా ఐ డ్రాప్స్ అనేవి ఉంటాయి. అవి కూడా లైఫ్ లాంగ్ వాడాలి. అవైతే చాలా కొంచెం ఎక్స్‌పెన్సివే. సో, ఆహ్, వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. సో, ఇంకా ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా షేర్ చేస్తున్నా అంటే యాక్చువల్లీ ఆహ్, బికాజ్ ఆహ్, ఒక్ అంటే ఒక బేబీ అంటే సన్నంగా ఉన్నా, నడవకపోయినా, కూర్చోకపోయినా, ఏం చేసినా ఎవరైనా అడిగేది కానీ బ్లేమ్ చేసేది ఫస్ట్ మదర్‌నే బ్లేమ్ చేస్తారు గదా! సో, నా దగ్గర కూడా అలానే జరిగింది. అందరూ చాలామంది ఏంటి ఫుడ్ పెట్టట్లేదా ఇది, అది అన్నారు. బట్ అప్పుడు మనకు తెలీదు కదా ఇలా ప్రాబ్లమ్ ఉంటదని. సో, అలా అనమాట. ఆహ్, యాక్చువల్లీ నేను కూడా అదే ఫేజ్‌లో ఉండేదాన్ని ఇదివరకు. బట్ ఇప్పుడు వి హావ్ కమ్ ఔట్ ఆఫ్ దట్ ఫేజ్. లైక్ అంటే నా హస్బెండ్ కానీ, నా ఫ్యామిలీ కానీ చాలా సపోర్ట్ చేశారు. బికాజ్ ఎంత అంటే ఒక ప్రాబ్లమ్, మన పిల్లలకి ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే మనం ఎంత లోన్లీ అయిపోతామో, ఎంత డిప్రెస్డ్ అయిపోతామో అది ఓన్లీ ఆ పేరెంట్స్‌కి మాత్రమే తెలుస్తది. ఇంకెవ్వరు ఆ సిట్యుయేషన్‌లో ఉండలేరు. జస్ట్ మాట అయితే అనగలరు కానీ ఇప్పుడు మా పేరెంట్స్ అయినా, ఎవరి పేరెంట్స్ అయినా జస్ట్ వాళ్ళు కూడా బాధపడగలరు కానీ ఆహ్, ఆహ్, అంటే మన ప్లేస్‌లో ఉండలేరు కదా! మన ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మన పిల్లలు కాబట్టి ఆ పెయిన్ ఎంతుందో మనకే తెలుస్తది. ఇప్పుడు నేను, మా హస్బెండ్ ఉన్నామంటే మేమిద్దరం లైక్ మా బాబు కోసం సారీ మాట్లాడుకొని లైక్ ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. బట్ ఇప్పుడు అలా లేము. అంటే మేము చాలా వి హావ్ బికమ్ సో స్ట్రాంగ్ అండ్ పాజిటివ్. అంటే చాలా పాజిటివ్‌గా ఉన్నాం ఇప్పుడైతే. ఎందుకంటే ఆహ్, నేను ఈ వీడియోలో ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఎవరికైతే ఎన్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నా, అంటే మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే థాట్ అందరికీ వస్తది. కరెక్టే కదా! సో, నాకు కూడా అలానే వచ్చింది. బట్ మనకన్నా పెద్ద ప్రాబ్లమ్స్‌లో ఉన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. సో, వాళ్ళని చూసి వి హావ్ టు గెట్ ఇన్‌స్పైర్డ్. సో, మనం ఇన్‌స్పైర్ అవ్వాలి వాళ్ళని చూసి. ఇప్పుడు ఈ వీడియో చూసి మేము ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నాం కాబట్టి మాకన్నా నార్మల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా! ఒకవేళ వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి చాలా పాజిటివిటీ అండ్ హోప్ అండ్ స్ట్రెంగ్త్ వస్తదని చెప్పి ఐయామ్ షేరింగ్. అంటే ఇదొకటైతే అండ్ ఆల్సో ఈ సిస్టినోసిస్ అనేది కూడా నాకు 3 మంత్స్‌లోనే ఒక ముగ్గురు, నలుగురికి ఇలాంటి ఐ మీన్ ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లమ్ అన్నట్టు విన్నా కదా! సో, అందుకని నాకేమనిపించిందంటే ప్రాబ్లమ్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ డిజార్డర్స్ ఇన్ జెనెటిక్ డిపార్ట్‌మెంట్. కానీ ఆహ్, ప్రాబ్లమ్ అయితే ఉంది అనే నాకనిపిస్తుంది. బట్ ఎవరు చెప్పుకోవట్లేదు బయటికి. సో, వి వాంటెడ్ టు లైక్ మీ అండ్ మై హస్బెండ్ వాంటెడ్ టు టేక్ అ స్టెప్ ఫార్వర్డ్, టేక్ అ స్టెప్ అహెడ్ అండ్
వాంటెడ్ టు క్రియేట్ అవేర్‌నెస్ రిగార్డింగ్ దిస్ జెనెటిక్ ప్రాబ్లమ్ సిస్టినోసిస్. సో మేమిద్దరం ఒక మాట లైక్ అనుకోని చేస్తున్న వీడియో ఇది. లైక్ ఏమో లైక్ ఫ్యూచర్‌లో అయినా హెల్ప్ అవుతుందేమో అని. బికాజ్ మేము పడిన స్ట్రగల్ ఎవరు పడకూడదు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. మీరు లైక్ ఎవరైతే ఒకవేళ చూస్తున్నారో అంటే వాళ్ళ వరకు యూ కెన్ షేర్ దిస్ వీడియో. ఏమో అంటే ఇప్పుడు మేము ఈ ప్రాబ్లమ్ ఉంది అని తెలిసిన వెంటనే చాలా యూట్యూబ్‌లో, గూగుల్‌లో సెర్చ్ చేసాం. యూట్యూబ్‌లో కూడా వేరే కంట్రీ వాళ్ళు పెట్టినవి ఉన్నాయి. దట్ టూ 5-6 ఇయర్స్ బ్యాకే ఉన్నాయన్నమాట. 7 ఇయర్స్, 8 ఇయర్స్ బ్యాక్. రీసెంట్‌గా అయితే ఏం లేవు. బట్ యాక్చువల్లీ తెలుగులో అయితే ఇంక అసలే లేవు. సో అందుకనే కానీ ఇప్పుడు నాకు అంటే నేను ఒక ముగ్గురు, నలుగురిని చూసానని చెప్తున్నా కదా! సో వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. అంటే మన దగ్గరలోనే ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది. బట్ చెప్పుకోవట్లేదు కదా అని చెప్పి మేము ఈ వీడియో చేయడానికి కారణం అనమాట. ఏమో వాళ్ళకి రీచ్ అయ్యి కొంచెమైనా హెల్ప్‌ఫుల్ అవుతదేమో అని. అంతే. అంటే మనలాగే ఒకళ్ళున్నారు అని తెలిస్తే అదొక ధైర్యం, అదొక హోప్ కదా! సో మాకు కూడా ఇంకొకలాగా ఇప్పుడు ఈ ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే ఓకే. అంటే ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళు బానే ఉంటున్నారు. దే ఆర్ డూయింగ్ గుడ్. అంటే వాళ్ళ పిల్లలు దే ఆర్ డూయింగ్ గుడ్ అండ్ గ్రేట్ అని తెలిసిన తర్వాత వి ఆర్ హ్యాపీ. అండ్ వి గాట్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ అండ్ హోప్ దానికోసం. సో అదనమాట. అందుకని నేను ఈ వీడియో మెయిన్ చేయడానికి రీజన్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ వీడియో నాకు ఎంతవరకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో నాకు తెలీదు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మాకు ఫర్దర్‌గా కూడా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అంటే మేము ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్, నిమ్స్ హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్‌లో చూపిస్తున్నాం. అండ్ ఆల్సో ఒకసారి సీఎంసీ వెల్లూరుకి కూడా తీసుకెళ్ళాం లాస్ట్ 3 మంత్స్ బ్యాకే. నెక్స్ట్ మంత్ కూడా ఉంది అపాయింట్మెంట్. సెప్టెంబర్‌లో వెళ్తున్నాం. సో వెళ్తున్నాం కాబట్టి ఆ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. అంటే మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి వీడియో చేస్తున్నా. ఒకవేళ అంటే ప్లీజ్ అండి లైక్ అంటే షేర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. మీరు ఒకవేళ ఎక్కడైనా ఇలాంటిది ఎక్కడైనా విన్నట్టు అనిపించినా, లేకపోతే ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం కోసం మాట్లాడినా, మీకు అలా ఏమైనా అనిపించినా ప్లీజ్ ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు నాకు కామెంట్ చేస్తే అట్లీస్ట్ నా వీడియో వాళ్ళకైనా హెల్ప్‌ఫుల్ అవుతది. లేకపోతే వాళ్ళ వల్ల నాకైనా కొంచెం వాళ్ళతో నేను కాంటాక్ట్ అవ్వడం వల్ల అంటే వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి అనేది మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తది కదా! సో అందుకని చెప్తున్నా అనమాట. సో ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఇట్ వుడ్ బి రియలీ హెల్ప్‌ఫుల్ ఫర్ అస్. అందుకనే చెప్తున్నా. అండ్ ఇంకా అంటే ఐ డోంట్ నో అంటే ఎంతవరకు నేను చెప్పగలుగుతున్నాను ఈ పర్టిక్యులర్ టాపిక్ కోసం తెలీదు కానీ బట్ వీ హ్యావ్ సఫర్డ్ అ లాట్ అండి. చాలా సఫర్ అయ్యాం మేము కూడా ఒక 1.5 మంత్. బట్ దిస్ ఈజ్ నాట్ ద లైఫ్, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ అని అంటే నేను మా హస్బెండ్ నాకు ఇద్దరం చెప్పుకొని అంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్ నౌ. ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. చాలా పాజిటివ్‌గా ఉన్నాం. చాలా హోప్‌తో ఉన్నాం. అట్‌లీస్ట్ కమింగ్ 10-15 ఇయర్స్‌లో అయినా ఒక క్యూర్ రాకపోతదా అనే హోప్. లేకపోతే మెడిసిన్ ఇండియాలోనే అవైలబుల్ అయ్యేలాగా ఉన్న అది కూడా మనకి హ్యాపీ కదండీ. అట్‌లీస్ట్ అంటే ఇండియాలోనే ఇండియాలోనే అవైలబుల్ లేదు అనంటే ఇమాజిన్ హౌ రేర్ ఇట్ ఈస్. సో అంటే ఇంకేం చేయలేం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ థింగ్స్ అంతే. యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా మన యాక్సెప్టెన్స్‌లోనే ఉంటది. మనం అంటే యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే మనం హ్యాపీగా ఉంటే మన పిల్లల్ని కూడా హ్యాపీగా చూసుకోగలం. సో అదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా.
అండ్ ఎంతవరకు నేను చెప్తున్నానో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో నేను ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఐ హ్యావ్ రియలీ నో ఐడియా. కానీ కొంచెమైనా ఖచ్చితంగా అంటే ఈ సిస్టినోసిస్ అనే పదం ఒకవేళ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అంటే ఎవరైనా అలా ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై చేస్తా, రివర్ట్ అవుతాను మీకు. లైక్ అంటే ఒక్కరికొకరు సాయం అంటారు కదా. సో వీ హ్యావ్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ వన్ ప్లాట్ఫామ్. సోషల్ మీడియాలోనే మనం ఏమైనా చెప్తే ఎంతమందికి షేర్ అవుతే సో ఒక కాన్ఫిడెన్స్, ఒక హోప్ అంతే. దట్ ఈస్ వాట్ ఐమ్ ఆస్కింగ్ ఫర్. సో ప్లీజ్ అండి. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందంట. నేను ఇన్ని వీడియో ఆల్రెడీ నేను కొన్ని ఐమ్ సారీ ఇఫ్ యా. సో అంటే లైక్ వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందంట యూట్యూబ్. సో ప్లీజ్ ఈ పర్టిక్యులర్ వీడియోని మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ముందు వీడియోస్ని నేను అంతలా అడగలేదు, ఎందుకంటే అవి జస్ట్ నార్మల్ వీడియోసే. బట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే లైక్ ముందు వీడియోస్ కూడా చూడండి. లైక్ ప్లీజ్ స్టే కనెక్టెడ్ విత్ మీ. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అంటే మీ సబ్స్క్రిప్షన్ చాలా సపోర్ట్ని ఇస్తుంది. సో యా, సో ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కన్ఫామ్గా నేను రిప్లై చేస్తా, రివర్ట్ అవుతాను, రెస్పాండ్ అవుతా. సో ప్లీజ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.